We'll continue our Bible study in the book of Daniel. దానియేలు గ్రంథం యొక్క బైబిల్ స్టడీ మనం కొనసాగించుకుందాం. Last week we have seen from Daniel chapter 8 up to verse 14. పోయిన వారం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. As a brief revision for up to 14. 14 వరకు ఉన్న విషయాన్ని కొద్దిగా క్లుప్తంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. So he goat with a great horn in verse 8 was broken, and in its place 4 notable horns came. మేకపోతు మరి రెండు పెద్ద కొమ్ములు ఉన్నాయి. దాని ఒక కొమ్ము మరి అది విడగొట్టబడి తర్వాత దాని బదులు ఇంకొక కొమ్ము వచ్చింది. So నాలుగు కొమ్మలు వచ్చినాయి. So and there came out of that broken one small horn came. ఆ నాలుగు కొమ్మల నుంచి తిరిగి ఒక మరి చిన్న కొమ్మ వచ్చింది. And that small horn, the Bible historians they written that is Antiochus. It is recorded in book of Maccabees. మరి ఈ యొక్క చిన్న కొమ్ము యాంటియోకస్ అనే వ్యక్తిని చూపిస్తుందని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అది మేకబీస్ గ్రంథంలో రాయబడింది. And he has so this is Maccabees. The king who came from the Alexander generals, one of the generals, he came. అలెగ్జాండర్ దగ్గర జనరల్స్ నుంచి ఒక జనరల్ వచ్చాడు ముందుకి. And he has expanded his kingdom to east, that is Persia, and south, that is Egypt. మరి తూర్పు వైపు పార్శిక దేశం వైపు, మరి తర్వాత దక్షిణ వైపు ఐగుప్తు వైపు తన సామ్రాజ్యం విస్తరింపజేశాడు. And also he has expanded, came into land, a pleasant land, it is written. అంతేకాకుండా దక్షిణ దేశం వైపు మరి ఆనంద దేశం తూర్పుగా ఉన్న ఆనందదేశపు దిక్కుగా కూడా దాన్ని విస్తరింపజేశాడు. The pleasant land is the land of Israel, according to Ezekiel chapter 20 verse 6. It is a land of glory of all the lands, which is written. It is a pleasant land. హెజ్కేల్ 26 ప్రకారం ఈ ఆనంద దేశం మరేదో కాదు, అది ఇశ్రాయేలు దేశాన్ని చూపిస్తూ ఉంది. And this Antiochus became great, and he exalted himself against the host of heaven. ఈ యాంటియోకస్ ఎంతో ప్రసిద్ధి చెంది మరి ఆకాశ సైన్యంలో అధిపతి కంటే తాను అధికంగా హెచ్చించుకున్నాడు. So this host of heaven, he referred as the priest who put incense in the holy place, the priest, and also the Levites who will help in sacrifice. మీరు ఈ యొక్క హోస్ట్ ఆఫ్ హెవెన్ అనే ప్రధాన యాజకుని చూపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా ఎవరైతే మరి యాజకులు సేవ చేస్తున్నారో మందిరంలో వారిని కూడా చూపిస్తూ ఉంది. So this is, we call this because host means something the person who serve God, the host of heaven who serve God, because our God's name is God of host, Lord of host. హోస్ట్ ఆఫ్ హెవెన్ అంటే మరి ఒక వ్యక్తి ప్రభు యొక్క సేవ పరిచయం చేస్తున్న వ్యక్తిని చూపిస్తూ ఉంది. What he did, he has killed the priests. He killed the priests. ఈ అంత్యోకస్ మరి ఒక యాజకులందరినీ చంపేశాడు. And also the Levites were working, and some of the Jews also. He has killed them. మందిరంలో పనిచేస్తున్న లేవీయుల్ని కొంతమంది యూదులను కూడా చంపేశాడు. And he crushed them under his feet so that they cannot do anything. వాళ్ళని పడవేసి కాళ్ళ కింద అణగదొరకాడు, తద్వారా వారు ఇంకా తిరిగి లేవకుండా. And he exalted himself as he is God. He exalted in verse 11. తనే దేవుడు అన్నట్టుగా తాను హెచ్చించుకున్నాడు 11వ వచనంలో. So in that what he did, he has taken away the daily sacrifice. అంతేకాదు అనుదిన బలి అర్పణ అయితే అర్పించబడుతుందో దాన్ని కూడా తీసివేశాడు. According to Moses' law, must morning and evening daily you have to do the burnt offering. You have to do. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఉదయం సాయంత్రం కూడా మరి బలి అర్పణ చేయాలి మందిరంలో. Yes, because of his power, he has killed the priests and Levites, and he has removed the daily sacrifice.
తనకున్న శక్తిని బట్టి మరి యొక్క యాజకుల్ని లేవీల్ని చంపివేశాడు. అంతేకాకుండా అనుదినం అర్పించబడే బలి అర్పణ కూడా తీసివేస్తాడు. And he has cast down the sanctuary, means that he has defiled it. అంతేకాదు ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని మరి అపవిత్రపరిచాడు. And he has brought the Greek god Zeus. He brought, and in the temple of God he has set up that. దేవుని ఆలయంలో ఒక గ్రీక్ గాడ్ జైస్ అనే గాడ్ని దేవుని తీసుకొచ్చి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. And on the altar burnt offering he has offered a pig. బలిపీఠం మీద పందిని మరి దహన బలిగా అర్పించాడు. That place is slightly different in the picture, but it is in the burnt offering outside the temple, burnt offering altar. There he offered the pig and to defile the temple. దేవాలయం బయట ఈ యొక్క మరి ఈ యొక్క బలిపీఠం ఉంటుంది. దాని మీద దహన బలిగా ఒక పందిని అర్పించాడు. తద్వారా దాన్ని అపవిత్రపరిచాడు. Why Lord has did this? ఎందుకు చేశాడు అది? Because of the transgression of his children, the children of Israel. It is written same Daniel chapter 8. మరి ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ యొక్క మరి Israelites transgression, iniquities, sin. వారు చేసిన తిరుగుబాటును బట్టి పాపాన్ని బట్టి దేవుడు మరి ఈ రీతిగా జరగడానికి అనుమతించాడు. Already he has sent them to Babylon because of the sin, and they came back and they were built in the second temple, and again they were doing all the evil things there. అప్పటికే వారు చేసిన ఆ యొక్క విరోధాన్ని బట్టి తిరుగుబాటును బట్టి బబులోనికి చెరగా కొనుక్కోబడ్డారు. తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత మరొకసారి రెండో ఆలయం కూడా కట్టబడిన తర్వాత మరొకసారి అదే రీతిగా మరి దేవునికి విరోధంగా వారు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. And he has cast down the truth. సత్యాన్ని కూడా వారు Cast down the truth means that the law of Moses he has tore and burnt it in the fire. మోషించిన యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని దాన్ని చింపివేసి అగ్నిలో కాల్చివేశాడు. But in the book of Maccabees it is written, Judas Maccabees, he has come and overpowered him. మక్కబీల గ్రంథంలో రాయబడింది ఏంటంటే మరి జూడాస్ మక్కబీ అనే వ్యక్తి వచ్చి ఈ యొక్క అంత్యోక పేరు మీద విజయాన్ని పొందుకున్నాడు. And verse 14, how long it will happen? It is 2300 days it will come to an end, already prophesied. And Judas Maccabees came and has removed this Antiochus. మరి ఎంతకాలం ఈ రీతిగా జరుగుతుంది అని అడిగినప్పుడు ఒక ప్రవచనం చెప్పారండి 2300 దినాలు మట్టుకొని. దాని ప్రకారమే 2300 దినాల తర్వాత యూదా మక్కబీ అనే వ్యక్తి వచ్చి ఆ యాంటియోకస్ మీద జయించాడు. And they have cleansed the temple. తర్వాత దేవాలయాన్ని మందిరాన్ని వారు పరిశుద్ధపరిచారు. They took 8 days to cleanse the temple. మరి ఆలయాన్ని పరిశుద్ధపరచడానికి వారికి 8 దినాలు పట్టింది. And they have rededicated the temple. తిరిగి దాన్ని ప్రతిష్ఠించారు ఆలయాన్ని. That's why till today they remember the feast of dedication. John chapter 10 verse 22. It's written Jesus was there in the feast of dedication. మరి యోహాన్ 10:22లో ప్రభు అక్కడ ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్ ఆలయ ప్రతిష్ట పండుగలో అక్కడ ఆయన ఉన్నాడని మాట రాయబడింది. So till today that feast is called Hanukkah. ఈ రోజు వరకు కూడా దాన్ని హానుకా అనే పండుగగా పిలుస్తున్నారు. Hanukkah, still they remember that how the temple was cleansed and rededicated to the Lord. ఏ రీతిగా మరి ఆలయం అది పరిశుద్ధపరచబడి తిరిగి ప్రతిష్ఠించబడిందో దాన్ని ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ హనుకా అనే పండుగ దాన్ని ఆచరిస్తున్నారు. So Hanukkah's other meaning is the festival of lights. హనుకా అంటే మరొక అర్థం ఏంటంటే మరి ఫెస్ట్ ఆఫ్ లైట్స్, దీపాల పండుగ అని. I will give little elaborate on this, why that Hanukkah. దాని గురించి కొంత వివరంగా తెలుసుకుందాం హనుకా అంటే ఏంటనేది. So in that the light, I told feast of lights, in that it's called menorah. Actually 7 lamp stand, 11 candle stands should be there, but here it is there 9 are there. యాక్చువల్గా నిజానికి మరి దీప స్తంభంలో 7 దీపాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 9 కనబడుతున్నాయి మనకి. So on the day of Hanukkah they will light this 9 candle stand.
హనుక పండుగ రోజున ఈ యొక్క 9 దీపాలు వెలిగిస్తారు. And people may ask why 9? మరి ఎందుకు 9 దీపాలు ఎందుకు వెలిగినట్టయితే, So these 8 candlesticks are lit by this one, center one, that's called a helping light. This 4 and this 4, 8 lamp candles were lit by this one, this center one. అటు ఇటు ఉన్న మరి 8 క్యాండిల్స్ కూడా మధ్యన ఉన్న క్యాండిల్ తోటి వెలిగించబడతాయి. So they asked why, we may ask why it is like this. ఎందుకు ఆ రీతిగా చేస్తారని అడిగినట్టయితే, When they were started cleaning the temples, మరి ఆలయాన్ని వారు క్లీన్ చేయడం మొదలుపెట్టినప్పుడు for that lampstand they have to supply oil daily. They have to supply the oil for the lamp. దీప స్తంభానికి మరి ఆ యొక్క వెలిగించడం కోసం ఆయిల్ ప్రతి దినం కూడా వారికి అందించబడాలి. So what happened on that day, they gave 1 day's oil, and that 1 day oil was extended for 8 days. That was a miracle they found on that day. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే, ఒక రోజు సరిపడా ఆయిల్ మాత్రమే వారికి ఇవ్వబడింది. అయితే అది 8 రోజులు సరిపడా అది సరిపోయింది, తర్వాత కూడా 8 రోజుల వరకు సరిపోయింది. So the 1 day supply has extended to 8 days. That is the work of Lord. They say that this miracle happened. That is why they make this 8 candlesticks. మరి ఒక రోజుకి ఇవ్వబడిన ఆయిల్ 8 రోజులకు సరిపోయిందని దేవుడు చేసిన అద్భుత క్రియ అని చెప్పి దాన్ని మరి 8 క్యాండిల్స్ అక్కడ పెట్టడం జరిగింది. So that is just for your knowledge, the Hanukkah, that is the rededication, the feast of dedication, that Lord also was there in the temple. కాబట్టి ఆలయ ప్రతిష్ఠ పండుగ ఆ రీతిగా హనుకాగా అది ఆచరింపబడుతోంది. So this was up to the last up to 14. This was the lesson we have studied. 14 వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఈ రీతిగా. Now we'll go to 15th verse, Daniel chapter 8. From 15 onwards we'll see. దానియేలు 8:15 నుంచి ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. Daniel chapter 8 verse 15, I will read. And it came to pass when I, even I, Daniel, seen the vision and sought for the meaning, then behold, there stood before me as the appearance of a man. దానియేలును నేను ఈ దర్శనం చూచితిని, దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలని ఉండగా మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచాను. He saw the vision. In chapter 8 we saw the 4 beasts. 8వ అధ్యాయంలో ఒక దర్శనంలో మరి 4 జంతువులు అక్కడ మనం చూసాం దర్శనంలో. In chapter 8 we found only 2 beasts. అయితే 8వ అధ్యాయంలో వచ్చినప్పుడు 2 జంతువులే కనబడుతున్నాయి అక్కడ. So he said he was just wanted to know how this is. That is different, this is different. ఎందుకు ఆ రీతిగా మొదటి దర్శనానికి రెండో దర్శనానికి తేడా భేదం ఏంటని తెలుసుకోవాలనుకున్నాడు. So he wanted to know, he desired to know the meaning. What is this meaning? దాని అర్థం ఏంటని దానికి తీవ్రమైన కోరిక కలిగి ఉన్నాడు తెలుసుకోవాలని. Like when we also dream, sometimes we'll ask other people, I got the dream, what is the meaning? We ask people, come on. మనం కూడా మరి కళలు ఎప్పుడైనా వచ్చినట్టయితే ఇతరులు అడుగుతాం, ఈ కళ వచ్చింది నాకు మరి దాని ఏమై ఉంటుంది, దాని అర్థం ఏమై ఉంటుంది అని ఇతరులు మనం అడుగుతుంటాం. So Nebuchadnezzar had a dream. We know that Nebuchadnezzar chapter 2, he dreamt and he forgot that also. He wanted to know that what is a dream, what is the meaning. He wanted to know, isn't it? రెండో అధ్యాయం కూడా మనం చూస్తున్నాం, నెబుకద్నెజర్ కళ వచ్చింది, కళ కూడా మర్చిపోయాడు. అయినప్పటికీ కళ ఏమిటి, దాని అర్థం, దాని భావం ఏంటి తెలుసుకోవాలనుకున్నాడు. In Daniel chapter 2 verse 5 he said, he called all the people, tell me the dream and tell me the meaning, interpretation of the dream. You tell me, I want to know. మరి రెండో అధ్యాయంలో మనం చూస్తాం, అనేక మంది వారు పిలిచి మరి ఆ కళ ఏమిటి, దాని అర్థం ఏంటని తెలుసుకోవాలి అని వారు పిలిచినట్టుగా మనం చూస్తాం. And Peter also, when he had a vision, the big sheet and a lot of unclean animals were there. Lord told you, kill and eat. Lord told, a vision has come. పేతురు కూడా ఒక దర్శనం వచ్చింది, మరి పైనుంచి ఆకర్షణ పరలోకం నుంచి ఒక దుప్పటి లాంటిది వచ్చి దాని మీద అనేకమైన జంతువులు ఉన్నాయి, వాటిని చంపుకుని తినమని దేవుడు చెప్పిన మాట పేతురు కూడా ఒక దర్శనం వచ్చింది. So he wanted to know, what is this, all this mean? All people will not eat all this. Lord told to eat, kill and eat this. ఇంట్లో తినకుండా ఎన్నో ఉంటున్నాయి కదా, అయితే ఎందుకు ప్రభు చెప్తున్నాడు, తినమని ఎందుకు చెప్తున్నాడు అని దాన్ని తెలుసుకోవాలనుకున్నాడు పేతురు. So like Peter wanted to know what is the meaning, so Lord revealed that.
సో పేతురు తెలుసుకోవాలన్నాడు. తర్వాత మా ప్రభు కూడా ఆయనకి దాన్ని బయలుపరిచాడు. So he was thinking about the vision, and three people came at the door and knock, where is Peter, and we want to see him. పేతురు ఆ దర్శనం గురించి ఆలోచిస్తుండగా మరి బయట తలుపు తట్టబడింది. మరి ఇద్దరు వ్యక్తులు వచ్చి పేతురు అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఆయన కలుసుకోవాలని అడుగుతున్నారు. The meaning is they wanted to know. When you see the vision, they wanted to know. ఇదంతా మరి ఏం చూపిస్తుందంటే వారు కళ దర్శనం వచ్చిన వాళ్ళు దాని అర్థం తెలుసుకోవాలని తప్పక వారికి కోరుకుంటుంది. So Daniel also wanted to know the meaning. దానిలో కూడా మరి దర్శనానికి అర్థం తెలుసుకోవాలనుకున్నాడు. And there stood the appearance of a man. అప్పుడు అక్కడ మనిషి రూపం గల ఒక వ్యక్తిని చూశాడు అక్కడ. So that appearance of man, we'll see who is that person. But at present we'll see that he is the God himself. He has stood there. మనిషి రూపం గల ఒక వ్యక్తి ఎవరని మనం చూసినప్పుడు అది దేవుడే మరి స్వయంగా ఆయనే వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. How we can say that? ఎట్లా చెప్పగలం ఆ సంగతి? He says Genesis chapter 18. ఆదికాండం 18వ అధ్యాయంలో God told that I will go down and see Sodom and Gomorrah. I will go down and see. In chapter 18 verse 20. 18:20 వచనంలో మరి నేను దిగి వెళ్ళి సొదొమ గొమొర్రా స్థితిని నేను చూడాలనుకున్నాను అని దేవుడు పలికిన మాట వింటాం. So in verse 21 we find that three persons stood before the tent of Abraham, isn't it? Three persons. అయితే 21వ వచనంలో చూసినట్లయితే ముగ్గురు మనుషులు మరి అబ్రహాం యొక్క గుడారం బయట ఉన్నట్టుగా మనం చూస్తాం. So we say that the triune God, God the Father, God the Son, God the Holy Spirit, the triune God, to represent that three people stood before Abraham. తండ్రి కుమార పరిశుద్ధాత్మైన త్రిత్వమైన దేవుడు అక్కడ మరి బయట ఉన్నట్టుగా దాన్ని మనం అర్థం చేసుకున్నాం. In chapter 19 verse 1 you read. 19వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ సాయంకాలంలో ఆ ఇద్దరు దేవదూతలు సోదరులో చేరినప్పటికీ లోతు సోదమ గౌరి యొక్క యువకులకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ వాసనకు వచ్చి రాత్రి వెళ్ళగొచ్చి వాడ కలుసుకున్నది. మీరు వెందల కాడ లేచి ఈ తోడ వెళ్ళవచ్చున్నది. అందుకు వారు అలాగే కాదు, గడిగిలో రాత్రి వెళ్ళగొచ్చిందని చెప్పి. You find here two people came. అక్కడ ఇద్దరు దేవదూతల మాట రాయబడింది. Three people came to Abraham, but the people, those who went to Sodom Gomorrah, only two people. మరి అబ్రహాం గుడారం బయట అయితే ముగ్గురు వ్యక్తులు మనం చూస్తాం. అయితే సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరే కనబడుతున్నారు. When I was seeing this, why three people came? What happened to the third person? He is not there. Only two people went. Where is the third person? కాబట్టి ముగ్గురు వచ్చారు, అయితే ఇక్కడ ఇద్దరే కనబడుతున్నారు. మూడో వ్యక్తి ఏమయ్యాడు? అది ప్రశ్న. So I thought about it. సో దాని గురించి ఆలోచించినప్పుడు So Lord Jesus Christ, the Son of God, is missing. That's what I thought. I think. మరి సహోదరికి వచ్చిన ఆలోచన ఏంటంటే బహుశా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఆయన లేరు అక్కడ అనేది ఆయనకు ఆలోచన వచ్చింది. Because he has not come to judge the world. ఏం చేతంటే ఆయన మరి లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. So he has kept himself away. Only God the Father and the Holy Spirit went and did Sodom Gomorrah what they had to do. అందుకని ఆయన తను దూరపరచుకున్నాడు అక్కడి నుంచి. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు వారు మాత్రమే అక్కడికి వెళ్ళారు. So this is what my thought. How you understand is up to you. I got my thoughts like this. ఇది సహోదరునికి వచ్చిన ఆలోచన. మరి మనకందరికి కూడా మనం చదివినప్పుడు మనకు వేరే ఆలోచన కూడా రావచ్చు. So we find that God has appeared as the human form. కాబట్టి దేవుడే మనిషి రూపంలో అక్కడ మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. So in the verse 15 Daniel, we find that he is I heard appearance of a man standing in the river. కాబట్టి అక్కడ దానియేలు 15 వచనంలో ఆయన అంటున్నాడు, మనిషి రూపంలో ఒకడు నా ఎదుట నిలిచెను అంటున్నాడు. So we know that who is that man. We have seen, we have just got the explanation that is God the Father or the triune God stood before him. మరి మనం ఇప్పుడే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అది మరి ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడే, త్రిత్వమైన దేవుడే అని. And we'll go to the verse 16. 16వ వచనం. And I heard a man's voice between the bank of Ulai, which called and said, Gabriel, make this man to understand the vision. అంతటా ఊలై నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక్క మనుషుని స్వరం వింటిని. అది గబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. So man's voice is giving
command that Gabriel, make this man to understand the vision. He says, command. మనిషి స్వరం అక్కడ చూస్తున్నాం. మనిషి స్వరం ఒక ఆజ్ఞ చేస్తుంది. గబ్రియేలు ఈ దర్శన భావాన్ని ఇతను తెలియజేయని ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Who is Gabriel? గబ్రియేలు ఎవరు? Gabriel, you want to know who is Gabriel? You see that Luke chapter 1, verse 19, 19, you see that. లోకా 1:19 చూడండి. గబ్రియేలు ఎవరైనా అక్కడ ఉంటుంది. దూత నేను దేవుని సముఖమందు నిలుచుండి See, who is Gabriel? He is the angel who stand before the presence of God. He is there, ready before God. కాబట్టి గబ్రియేలు అనే దూత దేవుని సన్నిధిలో నిలిచి ఉండే దూతగా అక్కడ మనం చూస్తున్నాం. So this Gabriel is mentioned 4 times in Bible. 4 సార్లు గబ్రియేలు గురించి రాయబడింది బైబిల్లో. In here in this verse, what is it? Verse 16 it is written Gabriel, and also chapter 9 verse 21 also Gabriel is again sent to Daniel. దానిలో మరి 9:21 కూడా అక్కడ గబ్రియేలు మాట మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ 15 కూడా గబ్రియేలు దూత మనకు కనబడుతుంది 16 And other 2 occasion is we know that Luke chapter 1 Zacharias the high priest to convey the divine message of the Lord, he came to Zacharias when he was near the altar. మరి లోక మొదటి అధ్యాయంలో ప్రధాన యాజకుడు ఉన్న జకరియా దగ్గరికి దేవుని యొక్క వర్తమానం తెలియజేయడానికి గబ్రియేలు దూత వచ్చినట్టుగా మనం చూస్తాం అక్కడ. And he has conveyed the message. Your wife will conceive and bring forth a child. Give a name John. He has given in detail. ఎలిజబెత్ గర్భం ధరించి మరి కుమారుని కంటుంది, అతనికి యోహాను అని పేరు పెడతారని అంత వివరించి చెప్తుంది అక్కడ. Second time, next time, the 4th time, 4వది he has appeared to Mary, మరియకు కనబడ్డాడు. mother of Jesus. He appeared to Mary. ప్రభువుకి తెలియని మరియకు కనబడ్డాడు. Same Luke chapter 1 verse 26. అదే లూకా 1:26లో. He has appeared to before the Mary and be not be afraid. You are blessed among all the men. He has conveyed the message. మరి మరియకు ఆయన కనబడి మరి ఆయన దేవుని యొక్క వర్తమానం తెలియజేసిన మనం చూస్తాం. మరియా నీవు ధన్యరాలు అని చెప్పినట్టుగా మనం చూస్తాం అక్కడ. And he will conceive and bring forth the child, and he will be called the Son of the Highest. He is called the Savior, Lord Jesus. నీవు గర్భం ధరించి కుమారుని కంటూ ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని చెప్పినట్టుగా చూస్తాం అక్కడ. So we find here Gabriel is sent, especially only 4 times it is mentioned, Gabriel to send, convey the divine message, God's message to the people. కాబట్టి గబ్రియేలు అనే దేవదూత 4 సార్లు దేవుని యొక్క మరి ఆ వర్తమానాన్ని లేదా మెసేజ్ తెలియడానికి 4 సార్లు పంపినట్టుగా మనం చూస్తాం. And here also Daniel, when he was there. Now who can order Gabriel? మరి గబ్రియేలు దూతనికి ఎవరు ఆజ్ఞాపించగలరు? Can any another angel can it order? Gabriel, you go. Can you say? మరి ఒక దేవదూత వచ్చి గబ్రియేలు మీద ఆజ్ఞ ఇవ్వగలదా? No, only God can do, isn't it? దేవుడు మాత్రమే ఆజ్ఞ ఇవ్వగలరు. That's why that voice, appearance of man, and the voice is God's voice. Only he can command Gabriel, you make this Daniel to understand. మనుషుని స్వరం అంటే అది కేవలం దేవుని స్వరం మాత్రమే. ఆయన మాత్రమే గబ్రియేలు దూతకి ఆజ్ఞ ఇవ్వగలడు. So now you know the meaning. We heard appearance of man, and in the next verse you find the commandment given to Gabriel. This coincidence, it is only God has given commandment to Gabriel. కాబట్టి మనిషి స్వరం అక్కడ వినబడుతుంది, అది దేవుని యొక్క స్వరమే. ఆయన వచ్చి గబ్రియేలుకి ఆజ్ఞ ఇస్తున్నాడు. And that man's voice is God's voice. ఆ యొక్క మనిషి స్వరం అంటే అది దేవుని యొక్క స్వరం. To make Daniel to understand the vision, what he has seen the vision, Gabriel has to explain what is the vision. దానిలో కొంచెం దర్శన భావాన్ని తెలియజేయడానికి గబ్రియేలుకి ఆజ్ఞ ఇవ్వబడింది. So that is what is in verse 15 and 16. Now we'll go to verse 17. 17వ. So he came near where I stood, and when he came, I was afraid and fell on my face. But he said unto me, understand, O Son of Man, for the time of the end shall be the vision.
అప్పుడు అతడు నేను నిల్చున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకునుము అనెను. So Gabriel came near to Daniel. దానియేలు దగ్గరికి వచ్చాడు గాబ్రియేలు. So Daniel, he was afraid, దానియేలు ఎంతో భయపడ్డాడు. isn't it? When you see a angel, anything. So of course we have not seen any angel. Anybody has seen angel? Not. I have not seen angel. So people in those days, they saw the angel, they were afraid. కాబట్టి మిగతా వేరే చోట్ల కూడా మనం చూస్తాం, దేవతను చూసినప్పుడు చాలా మంది భయపడ్డారు అందరూ కూడా. You see, when Gabriel came to Zacharias, he was troubled, he was afraid. It's written, Luke chapter 1 verse 12, it is written, he was afraid. లోక 1:12 కూడా గాబ్రియేలు దూత వచ్చినప్పుడు జకర్యా కూడా ఎంతో భయపడ్డాడు. And we know that John the Divine, when he saw the glory of our Lord Jesus Christ, when he saw that, he fell on his face as a dead person, Revelation chapter 1 verse 17. ప్రకటన 1:17 కూడా మరి యోహాను మరి ఆయన దేవుని యొక్క మహామహిమను చూసినప్పుడు ఆయన పాదాల దగ్గర ముందుకు పడ్డాడు, సాష్టాంగపడ్డాడు. Oh, he was afraid and fell. What I think is that Daniel is no more a young man. He is not a young man. He may be a little old man, maybe crossed his 60s, 70s, maybe. మరి ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు దానియేలు కూడా మరి అప్పుడు యవ్వనస్తుడు కాదు, చాలా మరి వృద్ధుడై ఉంటున్నాడు అప్పటికి. How do you know that? ఎట్లా చెప్పగలం అది? See, in chapter 8 verse 1, in the second year of Belshazzar, Daniel had a vision. Is it written, isn't it? 8:1. 8వ అధ్యాయం మొదట్లో మనం చూస్తాం కదా, బెల్షస్సర్ ప్రభుత్వ 3వ సంవత్సరం అనే మాట చూస్తాం అక్కడ. So who is Belshazzar? బెల్షస్సర్ ఎవరు? You saw in detail in class Belshazzar chapter 5 when it came. Belshazzar, we saw that. Who is that person? 5వ అధ్యాయంలో వివరంగా చూసాం బెల్షస్సర్ ఎవరు అనేది. Belshazzar is the grandson of Nebuchadnezzar. బెల్షస్సరు నెబుకద్నెజరు యొక్క మనవడు. Oh, you see that age gap between Daniel and Belshazzar. కాబట్టి దానియేలుకి బెల్షస్సర్కి ఉన్న ఆ యొక్క వయసులో వ్యత్యాసం అక్కడ చూస్తున్నాం. Daniel came to Babylon maybe at the age of 20 or 22, like the young man. He came. బబులోను దేశానికి చాలా యువనస్తుడిగా 20-21 సంవత్సరాలు ఉన్నప్పుడు బబులోను అతను తీసుకెళ్ళబడ్డాడు. But when Nebuchadnezzar, after his family, when Belshazzar came, he was maybe already 60-70 years, grandson. కాబట్టి నెబుకద్నెజరు గతించిపోయాడు, అతను మనవడు వచ్చాడు బెల్షస్సరు. కాబట్టి దానికి అప్పుడు చాలా వృద్ధుడై ఉంటాడు ఆ సమయానికి. So he is no strength, maybe after seeing he is afraid and no strength, he fell. కాబట్టి దేవదూతను చూసినప్పుడు అది ఇంకా అంతగా శక్తి కూడా లేదు, కాబట్టి భయపడి పడ్డాడు, నేల మీద పడ్డాడు. And already Gabriel told in verse 17 that this vision is for the end time. He told in verse 17, isn't it? అంతేకాకుండా మరి 17వ వచనంలో అంత్యకాలం గురించిన కానీ తెలియజేయడానికి నేను వచ్చాను అంటాడు. ఆ దర్శనం అదే అని చెప్తాడు. In 17 he said that I was afraid and fell on my face and said unto me, for at this the time of the vision. No, understand? At the time of the end shall be the vision. It's for the end time. 17వ వచనంలో అదే మనం చూస్తున్నాం. అప్పుడు అతడు నేను నిలిచిన చోటునకు వచ్చాను. అతడు రాగానే నేను భయం ఉంది సాష్టాంగపడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును కూర్చున్నదని తెలుసుకును అని. Daniel, when he saw the angel, he fell on his face. దేవదూతను చూసినప్పుడు ఆయన మరి సాష్టాంగపడ్డాడు, And he was afraid also. It's written there. I stood there and I was afraid. Fell on my face. భయపడ్డాడు, సాష్టాంగపడ్డాడు కూడా. So that's in 17 verse 17. 17. So he has given one first announcement here. This vision is for the last days. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ తెలియజేయబడింది ఏంటంటే ఈ యొక్క దర్శనం అనేది అంత్యకాలంలో జరగబోయే దాని గురించి అని. And we'll go to verse 18. 18వ వచనం. Now as he was speaking with me, I was in deep sleep on my face towards the ground, but he touched me and set me upright. అతడు నాతో మాట్లాడుతుండగా నేను గాఢ నిద్ర పట్టినవాడని నేలను సాష్టాంగపడితిని కనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టెను. So when Gabriel is speaking, he fell asleep. గాబ్రియేలు మాట్లాడుతుండగా మరి అతనికి గాఢ నిద్ర పట్టింది దానియేలుకి. We can say this, he has fainted, because you see the angel and the voice of man and all these things, you see, he fainted. That's what we understand that.
గాఢ నిద్ర అంటే మనం మరొకరి దాన్ని వేదిక అర్థం చేసుకున్న అతను మూర్చపోయాలని కూడా మనం చెప్పొచ్చు. So we cannot say that when angel comes, everybody will start sleeping. No, this cannot happen. So he is not actually sleeping. Meaning is that he fainted. That means he has lost his consciousness. కాబట్టి గాఢ నిద్ర పట్టిందంటే అతను నిద్రపోతున్నాడు కాదు, కానీ అతను మరి మూర్చపోయాడు, తన ఉనికిని మర్చిపోయి మూర్చిపోయాడు అని అర్థం వస్తుంది. Because there is no strength in him, because he is an elderly person. అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి అతనికి మరి శక్తి కూడా లేదు కనుక. In Daniel chapter 10 verse 8 also he said when he saw the vision, he has no strength in him. Daniel chapter 10 verse 8, please read. 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూస్తాం, నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనం చూచి నేను చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. You see that when we get the vision, he doesn't have any strength to receive it or to bear it. నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమైన బలము నా యందు నిలవలేదు. So Gabriel is touched him and raised him. So what verse 18 says? కాబట్టి 18లో మరి గాబ్రియేలు దానియేలును పట్టుకొని లేవనెత్తాడు. Now as I was speaking, when as he was speaking, the Gabriel is speaking with me, I was in deep sleep on my face towards the ground, but he touched me and set me upright. Gabriel has touched Daniel. అతడు నాతో మాట్లాడుతుండగా నేను గాఢ నిద్ర పట్టినవాడునే, నేలను సాష్టాంగపడితిని కనుక అతను నన్ను పట్టుకుని లేవనెత్తి నిలువబెట్టెను. That means he has received by the touch of the angel, he received the strength, he got the consciousness. దాని అర్థం మనం ఈ రీతికి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే గాబ్రియేలు దానియేలును పట్టుకున్నాడో ఆ స్పర్శ వల్ల బలాన్ని పొందుకున్నాడు, కాన్షియస్ కూడా తిరిగి వచ్చింది అతనికి. So maybe he helped him with his own hand lift Daniel and made him to stand, because it's made him to sit upright, means it made him to stand. లేవనెత్తి నిలబెట్టాడంటే బహుశా మరి నిల్చోడానికి అతను సహాయం చేశాడు, నిలబెట్టాడని. So this there is another reference for this angel giving strength for the prophet. You see Ezekiel chapter 2 verse 2, there also Ezekiel is without strength, but the spirit entered into him. The angel spake and he got strength. Ezekiel chapter 2 verse 2. యెహెజ్కేలు 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తాం, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టును, అప్పుడు నాతో మాట్లాడిన స్వరం వింటిని. In verse 1 you find, read 1 what is it? నీవు నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడము, నేను నీతో మాట్లాడవలను. So this spirit of God, the angel came, and the spirit of the Lord helped Ezekiel also to stand. And here Daniel also, when the angel touched him, he received the strength. కాబట్టి ఆత్మ మరి ఎజ్కేలుకి వచ్చి అతను నిలబెట్టినని చూస్తున్నాం. ఇక్కడ కూడా దానియేలును కూడా మరి గాబ్రియేలు లేవనెత్తి చేయి పట్టుకుని లేవనెత్తిగా మనం చూస్తున్నాం. And we'll go to verse 19. 19వ వచనం. And he said, behold, I will make thee know what shall be in the last end of indignation, for at the time appointed the end shall be. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోనట్టు సంగతులు నీకు తెలియజేయుచున్నాను, ఏదైనగా అది నిర్ణయించిన అంత్యకాలమును కూర్చున్నది. So Gabriel is explaining the vision. This vision is for the, here it says that last end of indignation. He says it's written last end of indignation. మరి అక్కడ దర్శన భావాన్ని తెలియజేస్తున్నాడు, అది నిర్ణయించిన అంత్యకాలమును కూర్చున్నది మనం చూస్తున్నాం. Last in verse 17 we find last end of time we find. ఉగ్రత సమాప్తమైన కాలము అని మాట కూడా మనం చూస్తున్నాం. Now in 17 time, last time, అంత్యకాలమును కూర్చున్నది అని తెలుసుకోను అంటాడు. Here in verse 19 it's written the last end of indignation. There is a difference between verse 17 and verse 19. 17-19 వచనాలకి తేడా ఉంది. మరి 17 వచనంలో అంత్యకాలం అని రాయబడింది, 19 వచనంలో ఉగ్రత సమాప్తమైన కాలమందు అనే మాట చూస్తున్నాం. So the indignation in the Bible, when it refers, it is wrath of God is called indignation. మరి ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత అనే మాట అక్కడ చూస్తున్నాం అక్కడ. So Lord will pour his wrath upon the disobedient children, especially on children of Israel. He will pour. Many times he poured the indignation upon, the wrath upon the children of Israel. కాబట్టి ప్రజల మీద, ప్రత్యేకించి ఇశ్రాయేల్ ప్రజల మీద వారి అవిధేయతను బట్టి అనేక సార్లు దీని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది మనం చూస్తాం.
In the later end, the Lord is going to pour his indignation upon, once again upon children of Israel. కాబట్టి ఉగ్రత సమాప్తమైన కాలమందు మరి ఆయన ఉగ్రత దేవుడు ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీద కుమ్మరించబోతున్నాడు. So that is written in Jeremiah. ఇర్మియా గ్రంథంలో కూడా Chapter 30 verse 7, it is a time of Jacob's trouble, it is written. 30 verse 7. 7వ వచనం. It is అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. So this Bible scholars say that this is the 7-year tribulation period. This comes after the church is taken away from the earth. This is the 7-year tribulation period. మరి సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే ఆ యొక్క 7 ఏళ్ల శ్రమ దినాలను చూపిస్తోంది. This is called the time of Jacob's trouble, because Jacob's trouble is Israelites people especially. అక్కడ మరి యాకోబు సంతతి వారికి కలిగే ఆపద అంటే ఇశ్రాయేలు ప్రజలకు కలిగే శ్రమ దినాలు. Which church is not there. ఆ సమయంలో సంఘం భూమి మీద ఉండదు. That means Lord has taken us up, and after that only that indignation will come. సంఘం ఎత్తబడిన తర్వాతే మరి యొక్క శ్రమకాలం మొదలవుతుంది, 7 ఏళ్ళ కాలం. Lord has written that already. We have saved and Lord has delivered from that wrath of God. 1 Thessalonians chapter 1 verse 10. He has delivered us from that wrath. It's written 1 Thessalonians 1:10. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో మాట మనం చూస్తాం. ఉగ్రత నుంచి తప్పిపడతాం అనే మాట చూస్తాం. అక్కడ చదవండి, మొదటి అధ్యాయం 10వ వచనం. అక్కడి దొంగలు తెలియజేస్తున్నారు. మళ్ళీ మీరు విశ్రాంతి విడిచిపెట్టి దేవగల వాడిని సత్యవంతులకు దేవుని దాసులకు దేవుని మృతుల్లోకి లేపిన యేసు అనగా రావో ఉగ్రత నుండి మనం తప్పించున్న ఆయన కుమారుడు యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఎలాగ దేవుని వైపు చూస్తున్నారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. Here we find that we have been delivered from that wrath. Those people who are born again, whose names are written in the book of life, when the Lord comes and He will take them, we will be delivered from that wrath. It's written in 1 Thessalonians chapter 1 verse 10 also. It's written. ఎవరైతే రక్షణ పొందుకున్నారో అటువంటి వారందరూ కూడా రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతారు, అప్పటికే వారు మరి ఎత్తబడతారనే మాట అక్కడ మనం చూస్తున్నాం. So in the last days, Antiochus, we have seen in the chapter beginning only, Antiochus is not going to come again in the last days. అంత్య దినాల్లో ఈ అంత్యోకస్ అనేది మరలా రావడం అక్కడ. But it is the spirit of Antichrist, it will come. అయితే అంత్యక్రీస్తు యొక్క ఆత్మ వస్తుంది అక్కడ. So that we know that in detail what happens in 7 years, the Antichrist rule. తర్వాత మరి అంత్యక్రీస్తు యొక్క పరిపాలన గురించి కూడా మనకు తెలుసు అది సంగతి. Now the spirit of Antichrist is there or not? ఇప్పుడుందా అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ఇప్పుడుందా? Only you see that 1 John మొదటి యోహాను chapter 4 verse 3. 4వ అధ్యాయం 3వ వచనం. 1 John chapter 4 verse 3. 4వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినని సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో ఉన్నది. Here in English it's written Antichrist. In Telugu it is Krista Virodhi. Virodhi. It's Antichrist, the spirit of Antichrist. It is already there in the world. This is bringing all the people together, all the governments, people who are not born again. They will all bring together. One day he will manifest. Who is that Antichrist? ఈ అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి ఇప్పటికే ఈ లోకంలో ఉన్నాడు. ఎవరైతే ఇంకా రక్షణ పడలేదో వాటిని అందరినీ కూడా పోగు చేస్తున్నాడు. అయితే ఒకనొక దాన్ని తను బయలుపరుచుకుంటాడు. In verse 19, at the time appointed it will come. Is it not? నిర్ణయించిన అంత్యకాలమును కూర్చున్నది, నిర్ణయించిన కాలం అనే మాట చూస్తున్నాం. I'll make thee to know that shall be in the last end of the year, for at the time appointed the end shall come. ఏలనగా అది నిర్ణయించిన అంత్యకాలమును కూర్చున్నది. So these calamities, the troubles, the persecution, everything is made already appointed, and there is an end for that. It will not continue forever. కాబట్టి దీనికి ఈ యొక్క శ్రమలకి ఇవన్నీ కూడా కాలాలు నిర్ణయించాడు. అదైతే అంత్యకాలంలో జరుగుతుంది, ఇప్పుడే కాదు. So for the children of Israel, for the Jewish people, that will not continue forever. There is an end for that. It will come to an end. That's why it's written, the end of indignation, it's written.
మరి అందుకే ఇక్కడ మాట రాయబడింది ఏంటంటే ఉగ్రత సమాప్తమైన కాలమందు అనే మాట కూడా రాయబడుతుంది మనకి. So Antiochus is already ended and the temple was already cleansed. మరి యొక్క అంత్యకస్ జయం పడ్డాడు, దేవాలయం కూడా అది క్లీన్ చేయబడింది, పరిశుద్ధపరచబడింది. So once again, why God is pouring the wrath upon the children of Israel or the people on the earth? Why he is pouring? అయితే ఎందుకు దేవుడు మరొకసారి ప్రజల మీద లేదా ఇశ్రాయేలు ప్రజల మీద ఉగ్రత ఆయన ఎందుకు కుమ్మరిస్తున్నాడు మరొకసారి? It's mainly the prophets and the priests, they are disobeying the Lord. మరి యాజకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా దేవునికి అవిధేయత చూపిస్తారు. Prophets and priests. Prophets and priests. ప్రవక్తలు తర్వాత యాజకులు కూడా దేవునికి అవిధేయత చూపిస్తున్నారు. You see that in Ezekiel ఎహెజ్కేలు chapter 22, 22వ అధ్యాయం 25 and 26. You read 25, 26. 25-26. 22, 25 and 26. 22 chapter verse 25 and 26. నీకు వర్షం రాదు, అందులో ప్రవక్తలు కృప చేయరు, గర్జించుచుంటూ సింహము వేటను చూసినట్టు వారు మనుషులను భక్షించరు, సొత్తులను ద్రవ్యములు వారు పట్టుకున్నారు, దాంతో చాలా మంది వారి విధవరాలుగా చేయరు. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు. In verse 26 also, in 25 it is about the prophets and 26 is about the priests. It's written, they are disobeying the Lord's commandment. They are provoking the Lord. 25వ వచనంలో ప్రవక్తల గురించి, 26లో యాజకుల గురించి రాయబడింది. వారు దేవునికి అవిధేయత చూపిస్తున్నారు, ఆయనకి కోపాన్ని రేకెత్తిస్తున్నారు. So Lord is pouring the indignation upon them. కాబట్టి వారి మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. Same chapter 22 verse 31. Read. అదే 31వ వచనం కూడా మనం చూస్తాం. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. See, this is because of verse 22 and verse 25 and 26. Now the Lord, because of this, Lord is pouring the indignation. He is pouring that upon the people. 25-26 వచనంలో ఏదైతే రాయబడిందో దానిని బట్టి మరి ఆయన తన క్రోధాన్ని వారి మీద కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు. So this the last end, there is a time appointed for the end times. We know that last days, end time. For that there is a end. For the last days there should be end. అంత్యకాలంలో కూడా ఒక అంతం అనేది ఒకటి ఉంటుంది, నిర్ణయించిన అంత్యకాలం అన్నమాట. So the last days will come to an end, and the last end of the indignation. Here Daniel chapter 8 verse 19 it is written. అంత్యకాలానికి కూడా ఒక ముగింపు వస్తుంది. ఆ ముగింపు వచ్చినప్పుడు ఆయన దేవుడు ఉగ్రతను ఆయన కుమ్మరించబోతున్నాడు. And what we should do? మనం ఏం చేయాలి? We should fear God and obey God. And what Lord says that we should look forward unto the coming of the Lord. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు దాని ప్రకారం నడుచుకుంటూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. Because Lord comes only for those people who look for Him. For them only He comes. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారి కోసం మాత్రమే ప్రభు రాబోతున్నాడు. Hebrew chapter 9 verse 28. హెబ్రీ 9:28. So you want to escape that indignation? So look forward. Look for Lord Jesus Christ. When He will come, wait expectantly or wait patiently. When the Lord will, 9:28. హెబ్రీ 9:28. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి రక్షించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉన్నవారిని రక్షణ పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షించింది. So here, those who are looking for Lord Jesus Christ, second time will come, and that time we will be delivered from that indignation. Lord's indignation may enter. మరి ఎవరైతే ప్రభు వరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు ఆయన రెండోసారి రాబోతున్నాడు. దాని తర్వాత ఈ ఉగ్రత అనేది వస్తుంది. So the vision is given. Daniel was sent, Gabriel was sent, and the vision has been explained to him. దర్శనం కలిగింది, దాన్ని వివరించడానికి గబ్రియల్ అనే దూత పంపబడ్డాడు. ఆయనకి వివరంగా దాని భావం తెలియజేయబడింది. And that vision time limit also said it is for the end of the indignation, end time of the indignation. కాబట్టి మరి యొక్క ఉగ్రత సమాప్తమైన దినాల గురించి అంతం గురించి రాయబడింది అక్కడ. So this was given to Daniel, and also Lord is speaking to us also through this verse that we should look forward unto the coming of Lord. దానియేలుకి దర్శన భావం తెలియజేయబడింది. మనకు కూడా పాఠం అది, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వరంగా మనం ఉండాలని. So may the Lord help us to understand and be looking forward unto the coming of Lord Jesus. కాబట్టి ప్రభు ఏ రీతిగా ఆయన రాకడ ఎదురు చూసే వరంగా మనం ఉండాలి అనేది అర్థం చేసుకోవడానికి మనం సహాయం చేయను కాక.
Please.